వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ వీడియో బీహార్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ఒక చిన్న చర్య ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చిచ్చురేపింది. ఆయుష్ వైద్యుల నియామక సభలో జరిగిన హిజాబ్ ఘటన ఏకంగా పాక్ గ్యాంగ్స్టర్ ఎంట్రీ ఇచ్చేలా చేసింది. సారీ చెబుతారా లేక తీవ్ర పరిణామాలు అనుభవిస్తారా అంటూ దాయాది దేశం నుండి వచ్చిన వీడియో మెసేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అసలు ఎవరి షాజద్ బట్టి నితీష్ కు వచ్చిన ముప్పేంటి ఈ స్టోరీలో చూసేద్దాం. బీహార్ రాజకీయాలను షేక్ చేస్తున్న హిజాబ్ వివాదం ఇప్పుడు సరిహద్దులు దాటింది. సీఎం నితీష్ కుమార్ చేసిన ఒక చిన్న చర్య ఏకంగా పాకిస్తాన్ అండర్ వరల్డ్ నుండి బెదిరింపులు వచ్చేలా చేసింది. గ్యాంగ్స్టర్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవ్వడమే కాదు, సెన్సేషనల్ అవుతోంది. ఇంతకీ ఆ గ్యాంగ్స్టర్ ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయంపై కూపీలాగుతున్నారు పోలీసులు. సీఎం నితీష్ కుమార్ మరొకసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి రాజకీయ పరిణామాల వల్ల కాదు, నేరుగా ప్రాణహాని బెదిరింపులు రావడంతో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. పాకిస్తాన్కు చెందిన ఓ గ్యాంగ్స్టర్ గ్రూప్ నుండి నితీష్ కుమార్ కు వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. నితీష్ కుమార్ సెల్ ఫోన్ లేదా కార్యాలయానికి సంబంధించిన నెంబర్కు వాట్సాప్ ద్వారా ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మెసేజ్ వచ్చిన నెంబర్ పాకిస్తాన్కు చెందినదిగా ట్రేస్ చేశారు పోలీసులు. ఈ బెదిరింపు నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం, కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. ఐపీ అడ్రస్, సెల్ ఫోన్ నెంబర్ యొక్క ఒరిజినల్ గుర్తించేందుకు పాట్నా సైబర్ క్రైమ్ విభాగం పనిచేస్తోంది. నితీష్ కు Z+ సెక్యూరిటీ భద్రత ఉంది. ఇప్పుడు సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం కూడా చేశారు. నితీష్ కుమార్ కు ఇటువంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా లారెన్స్ బిస్నోయ్ గ్యాంగ్ పేరుతోనూ మరికొన్ని స్థానిక గ్యాంగ్ల నుండి కూడా ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈసారి పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ పేరు తెరపైకి రావడంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. నితీష్ కుమార్ కు పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ నుండి వచ్చిన బెదిరింపుల అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ నుండి వచ్చిన వార్నింగ్ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార పార్టీ వైఫల్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆర్జేడీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నితీష్ కుమార్ కి వచ్చిన ఈ పాక్ గ్యాంగ్స్టర్ వార్నింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. పోలీసులు ఈ కేసును ఎంత వేగంగా ఛేదిస్తారు, దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అన్నది తేలాల్సి ఉంది. డిసెంబర్ 15న పాట్నాలో కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యులకు నితీష్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. ఆ సమయంలో డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనే వైద్యురాలు బుర్కా ధరించి వేదికపైకి వచ్చారు. నితీష్ కుమార్ ఆమె ముఖాన్ని అందరూ చూడాలని భావించి ముసుగును పక్కకు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ ఎంట్రీకి దారితీసింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన షాజద్ బట్టి అనే గ్యాంగ్స్టర్ ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. ఈయన పాకిస్తాన్ అండర్ వరల్డ్ లో క్రియాశీలకంగా ఉంటూ భారత్ వ్యతిరేక ప్రచారాలకు పాల్పడుతుంటాడని నిఘా వర్గాలు గుర్తించాయి. బీహార్లో ఒక మహిళ పట్ల ముఖ్యమంత్రి ప్రవర్తనను ప్రపంచమంతా చూసింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే జరిగే పరిణామాలకు బాధ్యత మాది కాదంటూ వార్నింగ్ ఇచ్చాడు. పాట్నాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈ వీడియోపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ బెదిరింపు వీడియో ఏ అకౌంట్ నుండి వచ్చిందో, దాని ఐపీ అడ్రస్ ఏమిటో తెలుసుకునేందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐజీ జితేంద్ర రాణా స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఈ సోషల్ మీడియా పోస్టును అత్యంత సీరియస్ గా తీసుకున్నామని, కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి భద్రతను ఇప్పటికే పెంచామని తెలిపారు. నితీష్ కుమార్ కు సపోర్ట్ చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. పాస్పోర్ట్ ఆఫీస్కు వెళితే ముఖం చూపించరా అంటూ ప్రశ్నించారు. సీఎం కావాలని చేయలేదని, ఆమె ముఖం చూపించమని చెప్పడంతోనే అనుకోకుండా అలా జరిగిపోయిందని సమర్థించుకున్నారు. ఒక తండ్రి మాదిరిగా వ్యవహరించారని తెలిపారు. ఒక మహిళా అధికారి పట్ల ముఖ్యమంత్రి అలా ప్రవర్తించడం ఆమె ఆత్మ గౌరవానికి భంగం కలిగించటమేనని ఆర్జేడీ ఆరోపిస్తుంది. ఒక చిన్న ఘటన కాస్త పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ల వరకు చేరడం ఆందోళన కలిగించే విషయం. పాట్నా పోలీసులు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన లింకులను ఆరా తీస్తున్నారు.